ఫ్రెండ్స్, ఈ తల్లికి చూపు లేదు కాని తన కూతురి మనసును చదివే శక్తి ఉంది. ఒకరోజు ఆ తల్లి తన ప్రాణమైన కూతుర్ని స్కూల్ దగ్గర తీసుకురావడానికి వెళ్ళింది. అమ్మను చూసిన కూతురికి తన స్నేహితుల ముందు అమ్మ అంధత్వం కనిపించకూడదన్న చిన్న భయం కలిగింది. అందుకే నెమ్మదిగా తన బ్యాగ్ లో ఉన్న చిన్న గంటను నొక్కింది, తాకి అమ్మ తనను గుర్తించకూడదని. కాని ఆ తల్లి మాత్రం తన కూతురిని వాసనతోనే గుర్తుపట్టింది. ఆ క్షణంలో అన్నీ అర్థమయ్యాయి. అయినా ఒక మాట కూడా అనలేదు. ఇంటికి వచ్చిన తర్వాత దాచుకున్న బాధ బయటకు వచ్చింది. తల్లి కూతురి మధ్య మాటలు పెరిగాయి. అంతలో కూతురి మొబైల్ మోగగా ఆవేశంలో తల్లి అనుకోకుండా ఫోన్ను కింద పడేసింది. దాంతో కూతురు తీవ్రంగా గాయపడి ఆవేశంతో అమ్మ గదిలోకి వెళ్లి ఆమెకు ఎంతో ప్రాణమైన పాత క్యాసెట్లను పగలగొట్టింది. అవి ఆమె జీవితంలోని అమూల్యమైన జ్ఞాపకాలు. వివాదం మరింత తీవ్రమై చివరికి కూతురు ఇంటిని విడిచి వెళ్లిపోయింది. ఆ రాత్రంతా అమ్మా నాన్నలు తలుపు వైపు చూస్తూనే ఉన్నారు, మళ్లీ వస్తుందేమో అన్న ఆశతో. కాని ఉదయం వచ్చినా కూతురు రాలేదు. స్కూల్లో అడిగారు, చుట్టుపక్కల వెతికారు, ఎక్కడా జాడ కనిపించలేదు. అప్పుడే రేడియోలో ఒక హృదయ విదారక వార్త వచ్చింది. ఒక యువతి మృతదేహం లభ్యమైందని. అమ్మా నాన్నలు ఆందోళనతో పోలీస్ స్టేషన్ కు చేరుకోగా తల్లి వణుకుతున్న చేతులతో శవాన్ని తాకి చూసి చేతులపై గుర్తులు చూసి క్షణం ఊపిరి పీల్చుకుంది. ఇది తన కూతురు కాదని తెలిసింది. అయినా వారి బిడ్డ ఇంకా కనిపించలేదు. ఆ తల్లి ప్రతిరోజు తన కూతురి కోసం ప్రార్థిస్తూ వెతుకుతూ బయటకు వెళ్లేది. ఇక మరోవైపు కూతురు తన జీవితంలో మునిగిపోయి తల్లిదండ్రులను దూరం చేసుకుంది. ఒక రాత్రి నెమ్మదిగా ఇంటికి తిరిగి వచ్చి ఇల్లు ఖాళీగా ఉండటాన్ని చూసి పగిలిపోయిన క్యాసెట్లపై చూపు పడగానే తన తప్పు ఎంత పెద్దదో అర్థమైంది. ఒక క్యాసెట్ ను సరిచేసి ప్లే చేయగానే అందులో అమ్మ స్వరం వినిపించింది. నా బిడ్డ, నన్ను క్షమించు, నిన్ను నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అని. ఆ మాటలు వింటూ కూతురి కళ్లలో నీళ్లు నిండిపోయాయి. తన చిన్ననాటి సంఘటన గుర్తొచ్చింది. ఒకసారి పొరపాటున వంట సామాగ్రిని లాగేసినప్పుడు అమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి కనబడకపోయినా తనకే గాయమైనా సరే ముందుగా కూతురినే ఆసుపత్రికి తీసుకెళ్లిందని. ఆ క్యాసెట్లో అమ్మ మరో మాట చెప్పింది, నీకోసం ఒక చిన్న గంట తయారు చేసుకున్నానమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నా ఆ శబ్దంతోనే నిన్ను గుర్తుపడతాను అని. ఆ మాటలు విన్న కూతురు పూర్తిగా కరిగిపోయి పశ్చాత్తాపంతో నిండిపోయి ఏ ఆలోచన లేకుండా బయటకు పరిగెత్తింది. బయట ముసురు వర్షం కురుస్తుండగా అదే సమయంలో ఆమె అమ్మా నాన్నలు ఇప్పటికీ తమ కూతురిని వెదుకుతూనే ఉన్నారు.